హాయ్ ఫ్రెండ్స్, ఈ పొలంలో ఒక చిన్నపాటి ముడిరాయి ఒకటి దొరికింది. ఈ వీడియో నాకు ఒక అన్న పంపించున్నాడు. థ్యాంక్స్ అన్న. ఈ వీడియో స్కిప్ చేయకుండా కనీసం ఒక 7 నిమిషాలు కనుక మీరు చూడగలిగితే చాలా మంచి వీడియో అని మీరు చెప్పగలుగుతారు అనుకుంటున్నాను. అన్న ఫస్ట్ టైం కెమెరా తీసినా కూడా చాలా చక్కగా తీశాడు. ఇది ఒక ముడిరాయి, చాలా మంచి స్టోన్. ఇది పెరవెల్లి వెంకటేశ్వర స్వామి పాదాలు అనేసి ఈ ప్లేస్ అన్నమాట. ఇది ఈ ప్లేస్ చూపించేటప్పుడు ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచే పూర్వం లావా అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేనైతే అగ్నిపర్వతాలు లేదా ఇలాంటివి చూసినాను, కానీ టీవీలో ఇలా సోషల్ మీడియాలో ఇట్లాంటి యూట్యూబ్లో. కానీ నేలలో ఉండేటువంటి ఇలాంటి రంధ్రం మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు, పెరవెల్లి ఎల్లుంటే. ఈ పెరవెల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ లావా అనేది స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల రావటం వల్ల చాలామందికి రాళ్ళు అనేది, వజ్రాలు అనేటివి దొరుకుతూ ఉన్నాయి. మీరు చూసే ఈ ప్రాంతం పెరవెల్లి వెంకటేశ్వర స్వామి పాదాలు అంటారు. చుట్టుపక్కలంతా లావా అనేది స్ప్రెడ్ అయ్యి పడిపోయిందనమాట. భూమిలో కింబర్లైట్ స్టోన్ అనేది ఒక పైప్ లైన్ అనేది ఉంటుంది. అది ఈ భాగంలోంచి కూడా ఇక్కడ ఒక కొంత భాగం చుట్టుపక్కల వచ్చేసిందనమాట. దాదాపుగా ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం సుమారు ఒక 9 వజ్రాలు దొరికాయనేసి చెప్తా ఉన్నారు. ఆ అన్న ఇప్పుడు రెండోసారి వెళ్ళున్నాడు, మళ్ళా అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అక్కడ ఒక చక్కటి స్టోన్ అయితే అన్నకి దొరికింది. మీరు చూపించే ఈ ప్లేస్ ఇదంతా పెరవెల్లి అనే ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు. ఆ పొలాల్లో ఒక చక్కటి స్టోన్ అయితే దొరికింది. పెరవెల్లిలో ఎప్పుడైనా వెళ్ళి వెతకు వచ్చే అవకాశం మనకి చాలా ఉందని చెప్తున్నాడు అన్న. అక్కడ ఒక మంచి డాబా కూడా ఉంది. ఆ డాబాలో మనం ఉండొచ్చు. పొలాలు లేని ప్లేసులు మనం ఎంచుకొని అక్కడ తిరిగే అవకాశం ఉంది అని అన్న నాకు చెప్పడం జరిగింది. ఈ వీడియో అన్న నాకు పంపించున్నాడు. థ్యాంక్ యూ అన్న. ఇదైతే ప్రపంచానికి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో నా సబ్స్క్రైబర్లకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. ఆ పొలాల్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అనేసి అన్న నాకు పంపించడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు నేను పరిచయం చేస్తున్నాను. పెరవెల్లి చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంది అనేది. నాకు చూసినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు ఆ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి లావా యొక్క రంధ్రాన్ని మీరు చూశారు. డైమండ్స్ ఎలా ఈ ప్రాంతాల్లో వచ్చాయని చాలామంది అనుకుంటున్నారు. వెనకట్లో రాజులు వెళ్తూ వజ్రాలని ఆ నేలలో చల్లేశారు అనేసి. కాదు, అది ఒక లావా అనేది భూమిలో కూడా వచ్చి స్ప్రెడ్ అయిపోయింది. అందువల్ల ఇలాంటి ఊహకి అందనటువంటి రాళ్ళు చాలా దొరుకుతుంటాయి. అందులో వజ్రం దొరకటం అనేది అదృష్టం చేసుకున్న వ్యక్తులకే దొరకవచ్చు. బహుశా కష్టపడి ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా మంచి స్టోన్స్ ఇటీవల దొరికాయనేసి చెప్తా ఉన్నారు. ఇలాంటి స్టోన్స్ ఆధారంగా చేసుకొని మనం వజ్రాల అన్వేషణ ఈ భూమిలో వెతకాలనేసి ఇలాంటి స్టోన్స్ చూపిస్తున్నాను. వీడియోని కొంచెం దయచేసి అర్థం చేసుకొని చూడండి. ఇది వజ్రం కాకపోతే ఇలాంటి స్టోన్స్ మనం ఎందుకు వీడియోలో చూపించాలి అనేసి, ఆ పక్కన ఏముంది అనేది చూడాలి కదా. ఇలాంటి స్టోన్స్ని మనం గుర్తించి ఇలాంటి పొలాల్లో నేలలో వెతకాలి అనేసి మన ఒక ఆలోచన ప్రకారంగా ఇలాంటి స్టోన్స్ మనకి చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి ముడిరాయి అయితే ఒకటి దొరికింది. సమోసా యొక్క షేప్లో ఖచ్చితంగా ఉంది లైట్గా. ఇది రఫ్ డైమండ్ అనుకుంటున్నాను, అంటే ఒక ముడిరాయి అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇది పాలిష్ పెడితే చక్కటి రాయి అయినా డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నాను. ఇలాంటి రాళ్ళు ఉండే దగ్గర మనం వజ్రాల అన్వేషణ చేస్తే చాలా చక్కటి రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. ఊరి పేరు పెరవెల్లి
కర్నూలు జిల్లా వస్తుంది, రాయలసీమ. పెరువెల్లి చాలా మంది వెళ్తుంటారు అక్కడికి. మనం లాస్ట్ టైం వజ్రకరూరు, మదనంతపురం తిరిగాము. ఈ పొలాల్లో వచ్చి ఎప్పుడైనా ఎవరైనా వెతకవచ్చు. పొలం రైతు ఎందుకు మనల్ని అరుస్తున్నారు అంటే, ఇలాంటి పంటలు వేసినటువంటి పొలాల్లో మనుషులు వచ్చి తొక్కటం వల్ల పంట నేల అనేది గట్టి పడుతుంది. గట్టి పట్టడం వల్ల మనిషి నాగలతోటి దున్నుతారన్నమాట పొలాన్ని. దున్నినప్పుడు వాళ్ళు వ్యవసాయం కోసం ఆ మట్టి మెత్తగా ఉంటే మొక్క తొందరగా ఎదిగేదానికి అవకాశం ఉంటుందనేసి నాగలి ద్వారా రైతు దున్నిస్తాడనమాట పొలాన్ని. మనుషులు మనం వజ్రాల కోసం ఆశపడి మనం వచ్చి ఆ పొలాల మట్టి తిరిగేటప్పుడు తొక్కినప్పుడు ఆ నేలని గట్టి పడుతుందన్నమాట. అలా గట్టి పడటం వల్ల ఆ మనిషి అరుస్తున్నాడు. ఎందుకంటే 2500 రూపాయలు ఒక పొలానికి దున్నేదానికి నాగలి ఏ మనిషి అయితే ఒక అరకు దున్నే మనిషికి ఇవ్వాల్సి ఉంటుందో అది ఆ మనిషి 6 నెలల పంట కంది పంటలో 3-4 సార్లు దున్నించాలంట. అలా దున్నించడం వల్లనే ఆ మొక్క తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దున్నించిన వెంటనే మనకి మట్టి పైకి రావడంతో మంచి స్టోన్ దొరికిందని ఆశతోటి వెళ్తాం, తొక్కుతూ ఉంటాం. అందువల్ల ఆ పొలం గట్టి పడుతుంది. ఇలా చేస్తే రైతు ఖచ్చితంగా అరుస్తాడనేసి చెప్తున్నాడు అన్న. చాలా మంచి మాట ఇది. అందుకే చాలా మందికి నేను చెప్తా ఉన్నాను, మీరు ఎక్కడ వెళ్ళి వెతుకుతున్నారు అనేసి. కానీ ఇప్పుడు వెళ్ళమాకండి. మే, జూన్, జూలైలో ఎండాకాలంలో బహుశా పంటలు చేతికి వచ్చేసి వాళ్ళకి పంటలన్నిటినీ ఖాళీ చేసి ఉంటారు కదా, ఆ టైంలో మనం వెళ్ళి వెతికితే బాగుంటుంది అనేసి నేను చెప్తున్నాను. దయచేసి ఈ మాటని గమనించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరికొన్ని స్టోన్స్ మీకోసం చూపిస్తాను. తేనె రంగులో ఉన్నటువంటి ఈ స్టోన్, ఈ రాయి చూడండి, చాలా మంచి స్టోన్ ఇది. చూసేదానికి మంచి షైనింగ్గా కనబడుతుంది. లైట్ బ్లూ కలర్ ఉన్నటువంటి వంకాయ కలర్ లాంటి ఒక స్టోన్ చక్కటిది ఇది. ఇవన్నీ హైదరాబాద్ సైడు కృష్ణా నది వైపు దొరికినటువంటి రాళ్ళు ఇవి. మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను, తప్పుగా అయితే అనుకోమాకండి. నాకు వేరే సిస్టర్ పంపించున్నారు, అవి వీడియో రూపంలో మీకు వీటిని పంపిస్తున్నాను అన్నమాట. ఇది ఒక నదిలో దొరికినటువంటి సూది ముక్కరాయి లాంటి ఒక చక్కటి స్టోన్ ఇది. నమ్మకం బలంగా మనం చేసే ప్రయత్నం, కృషి ఎప్పుడు కూడా దేవుడు ఏదో ఒక రోజు మనకి ఒక ప్రయత్నం చేస్తూ ఒక మంచి వజ్రాన్ని లభించాలని ఇస్తాడని కోరుకుంటున్నాను. శ్రీరాంపురం కొండలో దొరికినటువంటి ఈ రాయిని చూడండి ఫ్రెండ్స్. అది క్రిస్టలే. దాంట్లో అన్న నాకు దాంట్లో మెరుపు తగులుతుంది చూడన్న అనేసి నాకు ఒక అన్న ఆ స్టోన్ నాకు పంపించినాడు. నేను ఆ అన్నకి ఏం చెప్తున్నానంటే, క్రాక్స్ ఉండటం వల్ల, క్రాక్ అంటే రాయి పగిలినప్పుడు లోపల అనేది క్రాక్ అనేది వచ్చింది. ఆ క్రాక్ అనేది సూర్యుడికి యొక్క కాంతికి మనం పెట్టినప్పుడు రాయి చాలా చక్కగా మెరుస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్, శ్రీరాంపురం అనే కాదు, ఎక్కడైనా కూడా వజ్రాలు దొరుకుతాయంటే మనం వీడియో తీసి యూట్యూబ్లో చేస్తూ ఉన్నాం. ఎవరికైనా మనసుని బాధ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేసి ఉంటే దయచేసి నన్ను మన్నించండి. లేదు మీరు మంచి వీడియోస్ మాకు ఇచ్చారు అనుకుంటే ఒక లైక్ చేయండి. నా వీడియోసే కాదు, మీకు చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళలో మీకు ఎవరి వీడియోస్ నచ్చినా కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మీరిచ్చే లైక్ కోసమే ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఒక మంచి మెసేజ్, ఒక లైక్ ఇవ్వటం వల్ల వాళ్ళకి 100 లైక్స్ మనకి వచ్చాయి ఈ వీడియోస్కి అనేసి ఒక ఆనందం అనేది గుండెల్లో ఆనందాన్ని నింపుతుంది. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో మనది కాదు అనేసి లైట్ తీసుకోకుండా
లైక్ చేస్తే మరొక కొత్త ప్రాంతాన్ని మీకోసం కష్టపడే యూట్యూబర్లో నేను కూడా ఒక చివరి వాడిని ప్రయత్నం చేస్తాను. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్.